పిరమల్ ఇప్పుడు భారత కార్పొరేట్ ప్రపంచంలోనే కాదు ప్రపంచ బిజినెస్ సమాజంలో కూడా చర్చింపబడుతోన్న పేరు. నిన్న మొన్నటి వరకు బిజినెస్ వరల్డ్ కు తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఈ పేరు ఇంత సడన్ గా లైమ్ లైట్ లోకి రావడానికి కారణం 33 సంవత్సరాల ఈ యంగ్ బిజినెస్ మ్యాన్ భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీకి అల్లుడవుతూ ఉండడమే. ఈ సంవత్సరం డిసెంబర్లో ముఖేష్ అంబానీ కుమార్తె 26 ఏళ్ల ఈషాకు తాళి కట్టబోతున్నాడు. ఈషా అంబానీ ముఖేష్ అంబానీ కవల పిల్లల్లో ఒకరు. మరొకరు కొడుకు ఆకాష్ అంబానీ. దేశంలో మరో ప్రముఖ వ్యాపార కుటుంబం పిరమల్ గ్రూప్ నకు ఆనంద్ వారసుడు. పిరమల్ గ్రూప్ కూడా ఆర్థిక సేవలు, ఫార్మా, గ్లాస్ ప్యాకేజింగ్, సమాచార సేవలు వంటి పలు రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. పిరమల్ అంబానీ కుటుంబాల మధ్య 4 దశాబ్దాల నుండి సాన్నిహిత్యం ఉంది. ఆనంద్ ఇషాల మధ్య కూడా చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ప్రఖ్యాత యేల్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసిన ఈషా ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తోంది. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ కంపెనీలలో డైరెక్టర్ గా కూడా ఉంది. ఈ మధ్యనే మహాబలేశ్వర ఆలయానికి వెళ్లినప్పుడు ఈషాకు ఆనంద్ బాలీవుడ్ స్టైల్లో మోకాళ్ల మీద కూర్చుని పెళ్లికి ప్రతిపాదన చేశాడన్న వార్త మీడియాలో విస్తృతంగా వచ్చింది. ఆనంద్ వ్యక్తిగతంగా సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా తీసుకున్న ఆనంద్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. ఇండియా వచ్చాక సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి ముంబైలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశాడు. 2015లో తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రఖ్యాత ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు గోల్డ్మన్ సాక్స్, వార్బర్గ్ పిక్నెస్ నుంచి సుమారు 3,000 కోట్లు సేకరించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేశ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడుల్లో ఇది ఒకటి. 2017 సంవత్సరానికి గాను హలో పత్రిక ఇచ్చే యంగ్ బిజినెస్ లీడర్ అవార్డును, అలాగే 2018కి హురున్ ఇండియా ఇచ్చే హురున్ రియల్ ఎస్టేట్ యూనికార్న్ అవార్డును గెలుచుకున్నాడు. కానీ తనకి విజయాలు తేలిగ్గా రాలేదని, తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ముఖేష్ అంబానీయే కారణమని అంటాడు ఆనంద్. 2010లో భారత్ తిరిగొచ్చాక కెరీర్ పరంగా ఎటు వెళ్లాలి అన్న డైలమాలో పడిపోయాడట ఆనంద్. తన సహాధ్యాయులలాగా మెకిన్సే వంటి ప్రఖ్యాత కంపెనీలలో కన్సల్టెంట్ గా చేరటమా, లేక కుటుంబ వ్యాపారంలో తండ్రికి అండగా నిలవటమా, లేదా సొంతంగా ఏదన్నా మొదలు పెట్టటమా అనే సంఘర్షణలో ఉండగా ముఖేష్ అంబానీ ఇచ్చిన సలహా తన జీవితాన్ని మలుపు తిప్పిందట. ఇంతకీ ఆ సలహా ఏంటంటే, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వటం అనేది క్రికెట్ ఆడడం లాంటిది. కన్సల్టెంట్ గా ఉండడం అంటే అదే క్రికెట్ ఆటకు కామెంటేటర్ గా ఉండడం. భవిష్యత్ అనే ఆటలో నువ్వు గెలవాలనుకుంటే సమయం వృధా చేసుకోకుండా అవకాశాలని సద్వినియోగం చేసుకుని 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి అనుకున్న లక్ష్యాలు సాధించు. ఆటలో పొరపాట్లు జరుగుతాయి, కానీ అవి రిపీట్ అవ్వకుండా చూసుకో. ఈ సలహాతోనే తను 2012లో సొంతంగా పిరమల్ రియాలిటీ స్థాపించి ఈ విజయాలు సాధించాను అని, ఇప్పుడు తన తండ్రి కంటే ముఖేష్ తోనే ఎక్కువ వ్యాపార సంబంధ చర్చలు జరుపుతుంటాను అన్నాడు ఆనంద్. మరిన్ని విజయాలు సాధించాలి అని ఆనంద్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఆనంద్ ఇషా జంటకు కంగ్రాచులేషన్స్ చెబుతోంది చేతన మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.